పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగతంగా మీ ప్రార్థన అవసరతలన్నిటినీ కూడా మరి భారంతో ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు చేస్తున్న ప్రార్థన ఆలకించి ఏదైనా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ వ్యక్తిగత జీవితంలోనూ మీ కుటుంబ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు అని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. మంచిది దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలన్నీ కూడా విశ్వాసముతో ప్రారంభించబడ్డాయి. విశ్వాసముతోనే ఈ పరిచర్య కొనసాగబడుతుంది. మీరు చాలామంది ప్రార్థన అవసరతలు కోరుతూ ప్రార్థన చేయమంటున్నారు. మంచిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఆమేన్. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంకేం ఆలస్యం చేయకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ధ్యాన అంశముగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 19వ వచనం వరకున్న భాగాన్ని చదువుదాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగబడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే నిలిచి ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించేది. ఈ జీవిత కాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే కొరింథీ సంఘానికి పునరుత్థానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే కొరింథీ సంఘానికి పునరుత్థానమును గురించి ఆయన తెలిపిన, ఆయన చాలా క్లియర్గా పౌలు గారు చాలా తెల్లంగా పునరుత్థానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు పునరుత్థానం అంటే ఏమిటండి? పునరుత్థానం అంటే చనిపోయిన వారు తిరిగి లేపబడడాన్ని ఏమంటారు? పునరుత్థానము అంటారు. గమనించండి, పౌలు గారు చెప్పే మాట చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, చాలా అర్థవంతంగా, అర్థమయ్యే రీతిగా ఆయన కొరింథీలో ఉన్న సంఘానికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగములో నుంచే దేవుడు 7 రకాలైన సత్యాలు మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు పునరుత్థానమును గురించి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు పాయింట్ నెంబర్ 1, 12-13 వచనాలు. క్రీస్తు మృతులలో లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల
క్రీస్తు కూడా లేపబడలేదు కదా. పాయింట్ నెంబర్ ఏంటంటే, కొంతమంది మృతులు పునరుత్థానము లేదని బోధిస్తున్నారు. ఏమండి, యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక తెగ ఉంది. ఆ తెగ ఎవరంటే సద్దూకయ్యులు అనే తెగ. సద్దూకయ్యులు వాళ్ళకు కూడా ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? పునరుత్థానము లేదని నమ్మే తెగ. సద్దూకయ్యుల తెగ ఏంటి చెప్పండి? పునరుత్థానము లేదని. నిజమే, ప్రపంచ చరిత్రలో చనిపోయిన వాడు తిరిగి లేస్తానని చెప్పిన వారు అనేక మంది ఉన్నారు, కానీ చెప్పి తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. చూడండి, కొందరు మృతుల పునరుత్థానము లేదని బోధిస్తున్నారు. నిజంగా ప్రియులారా, క్రీస్తు లేవడం అనేది సత్యం, వాస్తవం. అర్థమవుతుందా? ఆయన పునరుత్థానం తర్వాత ఎన్నో మార్పులు జరిగినాయి. ఏమంటే, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పినప్పుడు వీరు పొంతు పిలాతు దగ్గర ఆజ్ఞ పొందుకొని సమాధిని కూడా కాపలా కాసి సీలు వేసి కాపలా కాశారు. అయినా నేనంటాను, వారు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆపగలిగారా? మాట్లాడండి. ఆపలేదుగా. ఇప్పుడు వాళ్ళ పునరుత్థానం లేదంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు లేపబడి ఉండకపోతే, నేనంటాను ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కనుకనే ఈ రోజున మనం సత్యాన్ని వెంబడిస్తున్నాం. మీరు ఎప్పుడు నేను చెప్తాను, మీరు గమనించండి. ఆయన జననం, తర్వాత మరణం, పునరుత్థానం. అతను జనన మరణ పునరుత్థానాలు లేకపోతే అసలు మనకు నిత్య జీవం అనేది ఉందా? చెప్పండి. నిత్య జీవము, పరలోకం అనేది ఈ మూడాట్ల మీదనే రాయబడి ఉంది. బేసిక్ పాయింట్ ఏంటంటే అదే. అందులో ఒకటేంటంటే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన తిరిగి లేపబడకపోతే ఈ రోజున మన పరిస్థితి ఎట్లాగుండేది? ఒక్కసారి మనం ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏమంటే, పునరుత్థానము ఆయన ముందే చెప్పాడు, 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేస్తానని. ఆయన తిరిగి లేవడాన్ని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేనంటాను, వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారు ప్రయత్నాల్లో వాళ్ళు ఏమైపోయారు? విఫలమైపోయారు. ఆయన చెప్పినట్టుగా 3వ దినాన మృత్యుంజయుడై పునరుత్థానుడిగా నా క్రీస్తు లేచాడు. ఆమేన్. లేవడమే కాదు, 40 దినాలు భూలోకంలో ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు? 40 దినాలలో 11 సార్లు. ఎన్నిసార్లు అండి? 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు ఆయన. వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. ఎందుకంటే నేను అనేది, మొట్టమొదట పునరుత్థానుడై క్రీస్తును చూసిన వారు ఎవరంటే స్త్రీలు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించడానికి గల కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఏమండి, చాలా మంది స్త్రీలే యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించడానికి, అంగీకరించడానికి రీసన్ కారణం ఏంటంటే, మొట్టమొదటిగా పునరుత్థానము చూసింది ఎవరంటే స్త్రీలే. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, వాళ్ళు పునరుత్థానము లేదని బోధిస్తున్నారు. ఇక్కడ పునరుత్థానము లేకపోతే యేసు ప్రభువారు లేపబడలేదన్నట్లేనా అని ఒక ప్రశ్న మార్కు చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నారు? 12వ వచనములో, మీలో కొందరు పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదా? ప్రశ్నది. లేపబడి ఉండలేదంటే ఆయన లేపబడ్డాడు. ఆమేన్. ఆయన ఏమయ్యాడండి? లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. లేపబడ్డాడు అనడానికి తనను తాను ఆయన రుజువుపరుచుకున్నాడు. బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, పునరుత్థానం లేదన్నారా బాబు, మీరు పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదా అనే ప్రశ్న. నిజం చెప్తున్నాను, ఆయన పునరుత్థానుడైన తరువాత ఎన్నో మార్పులు, అవన్నీ వాస్తవమైన సత్యాలే. ఆమేన్.
ఒక మాట చెప్తాను, దానికి మేము ప్రత్యక్ష సాక్ష్యం. కారణం అంటే యేసు ప్రభు వారు సమాధి ఇప్పుడు కూడా ఏమైంది, ఖాళీగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు కూడా ఆయన సమాధి ఎలాగుందండి, దానికి మేమే ప్రత్యక్ష సాక్షులు. ఆయన సమాధిని చూసాం మేము. ఆ ఈ సమాధి ఎలాగుంది చెప్పండి, ఖాళీగా ఉంది. అంటే ఆయన తిరిగి లేపబడ్డాడు అనడానికి నిదర్శనం. ఆయన లేపబడ్డాడు. ఎస్, ఇప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో సమాధి ఖాళీగా ఒకే ఒక సమాధి, అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే పునరుత్థానం లేకపోతే 14వ వచనం చదువుదాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ఇప్పుడు పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం ఏమవుతుంది, వ్యర్థమైపోద్ది కదా. అందుకే బాప్తిసం ఇచ్చినప్పుడు కన్యక గర్భాన ఉద్భవించాడని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అలాగే ఆయన మీ పాపముల కొరకు కలవరి శిలువలో రక్తం కార్చాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అలాగే మీ పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు, మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని నమ్ముచున్నారా? అనగానే మనం ఏం చెప్తాం, నమ్ముచున్నాము అనే మాట వస్తుందిగా, అవునా కాదు చెప్పండి. ఇప్పుడు ప్రియులారు గమనించండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడనే విశ్వాసమే. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక రాస్తూ పౌలు ఒక శ్రేష్టమైన మాట కొలస్సీ సంఘానికి చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 12వ వచనాన్ని చదువుదాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా, చూడండి, ఆయనతో కూడా మనం ఏమయ్యాం, లేచాం. దేవుని కోసం స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము బాప్తిస్మమందు ఆయనతో కూడా ఏమవుతున్నాం? నేను ఒకసారి ప్రసంగం చెప్పాను, ఆయనతో సిలువ వేయబడుతున్నాం, ఆయనతో కూడా చనిపోతున్నాం, ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం, ఆయనతో లేపబడుతున్నాం, ఆయనతో సింహాసనం మీద కూర్చోబోతున్నాం, ఆయనతో ఏలబోతున్నాం అని ఒకసారి నేను ప్రసంగం చెప్పాను. ఇప్పుడు ప్రియులారా, బాప్తిస్మము ద్వారా ఆయనతో మనం ఏమవుతున్నామంటే పాతి పెట్టబడే అనుభవం. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన, చూడండి, పాతి పెట్టబడవారమై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించాం. ఇప్పుడు విశ్వసించాము కాబట్టి ఆ విశ్వాసము ద్వారా ఆయనతో కూడా మనం ఏమవుతున్నాం, ఆయనతో కూడా తిరిగి మనము లేచాం. ఇందాక అక్కడ పౌలు గారు చెప్పాడు, ఆయన తిరిగి లేపబడకపోతే మా విశ్వాసము వ్యర్థమే అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? క్రీస్తునందు విశ్వసించుడు ఎంతో భాగ్యం. యేసు తిరిగి లేచేట వలన ఏమంటే మనలో విశ్వాసం పెరిగింది. కాబట్టి చాలామంది ఆయన యందు విశ్వసించుట, తిరిగి లేచుట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు, దేవుని ప్రభావమందు విశ్వసించుట. ఎవరు ప్రభావమందు? దేవుని ప్రభావమందు విశ్వసించడం. ఆమేన్. దేవుని ప్రభావమందు విశ్వసించింది కాబట్టి 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీ డాక్టర్ల వలన బాగుపడనది, మందుల వలన జరగనది, ఏమండి, ఆయన వస్త్రమును ముట్టగా, ఏమండి, ఆయనలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మనము దేవుని ప్రభావమందు మనం ఏం చేస్తున్నాం? అక్కడ రాయబడిన మాట అదే, దేవుని ప్రభావమందు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు
ఈ రాత్రికాల సమయంలో ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, ఇప్పుడు దేవుని ప్రభావమందు మనం ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసిస్తున్నామా? దేవుని ప్రభావమందు విశ్వాసములోనికి మనం రావాలిగా. వచ్చామా? పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారానే మనము ఆయనతో కూడా తిరిగి లేచాము. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతూ ఏమండి 6వ అధ్యాయంలో చూస్తే 7వ వాక్యం నుంచి చదువుదాం. క్రీస్తుతో కూడా మనము చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా మనం ఏమవుతున్నాం అంటే జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటాను అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కొరింథీ సంఘానికి, బాబు పునరుత్థానం లేకపోతే మన విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? వ్యర్థమే. ఆయన విశ్వసించాడు కాబట్టి, ఆయన విశ్వాసములో మనం ఉన్నాము కాబట్టి ఈ రోజున ఆ దేవుని ప్రభావమందు విశ్వసించాము కాబట్టి మనలో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటో చెప్పనా? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావమందు విశ్వసించడం ద్వారా మనలో జరిగింది ఏంటంటే ఆయనతో కూడా మనము తిరిగి లేచాము. చప్పట్లు కొట్టండి. ఇది ఆత్మ సంబంధమైన పునరుత్థానం. ఆమేన్. ఆత్మ సంబంధమైన పునరుత్థానం. ఇప్పుడు లాజరు చనిపోయినప్పుడు ఏమన్నా 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. వచ్చినప్పుడు మార్తమ్మ గారు యేసు ప్రభువుని చూడగానే పరిగెట్టుకు వెళ్ళిపోయింది. అయ్యా, నీవు గనక ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. మరి యేసు ప్రభువారు అన్నారు, యేసు అన్నాడు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పాడు. 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమందు పునరుత్థానమందు లేచినని నేను ఎరుగుదునని. అందుకు యేసు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పం. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు పునరుత్థానమును జీవమును నేనే అన్నారు యేసు ప్రభు. ఇక్కడ మాట అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు మార్తని. మార్త ఏమంది? అయ్యా, నిన్ను నమ్ముచున్నాను అని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన ముగ్గురిని, చనిపోయిన వాడిని ముగ్గురు తిరిగి లేపాడు యేసుప్రభు. ఒకటి లాజరు, రెండవది యాయీరు కుమార్తె, 3 నాయీను అనే గ్రామములో వెధవరాలి యొక్క కుమారుడు. ఈ ముగ్గురు వ్యక్తులు చనిపోయిన వారిని ఆయన బ్రతికున్న కాలములోనే పునరుత్థానుడిగా వాళ్ళ ముగ్గురిని ఏం చేశాడు? తిరిగి లేపాడు కదా. హల్లెలూయా. ఆయన లేపాడంటే అర్థం ఏంటి బాబు? నేను అలా ఎలాగ లేపాను, నేను కూడా లేపుతాను అన్నాడు. ఖచ్చితంగా లేచాడు. కానీ ఇక్కడ ఉన్న మనం అందరము కూడా విశ్వసించాం. ఒకవేళ పునరుత్థానుడై తిరిగి లేచి ఉండకపోతే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమైందంటే, ఒరే బాబు, తిరిగి లేచి ఉండకపోతే మీ విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాలి సంగమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావంతో విశ్వసించాలి. మూడవదిగా మనం చూసినప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, దయచేసి 15వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు
క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులలో నుండి లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగబడుతున్నాం. ఉండండి, పునరుత్థానము లేకపోతే పునరుత్థానము గురించిన సాక్ష్యం కూడా అబద్ధ సాక్ష్యం అవుతుంది. ఆ సాక్ష్యం కూడా ఏమవుతుందండి? వ్యర్థమైపోతుందని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అపోస్తలులు ఎక్కడ సాక్ష్యం ఇచ్చినా పునరుత్థానమును గురించే. ఎందుకంటే తిరిగి లేచిన వ్యక్తి యేసు ప్రభువారు ఒక్కడే. అందుకే పునరుత్థానుడైన యేసునే మేము ఏం చేస్తున్నామన్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆమేన్. ఆయన వచ్చారు, ఆయనను మీరే సిలువేసేశారు. ఏమండి, కానీ దేవుడు ఆయన మూడో దినాన్ని ఏం చేశాడు? లేపి ఉన్నాడు. దానికి మేమందరం ఏమని చెప్పారు అపోస్తలులందరూ? మేము సాక్షులం. ఆమేన్. వాళ్ళే కాదు, మనము కూడా ఈ లోకంలో వారికి అందరికీ మనం ఎలాగున్నాము? సాక్షులుగా ఉన్నాం కదా. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఇతరులకు కూడా మనం ఎలాగున్నామంటే, మనము ఆత్మ సంబంధంగా బాప్తీసం ద్వారా ఆయనతో సిలువ వేయబడుతున్నాం, ఆయనతో కూడా పాపముల విషయంలో చనిపోతున్నాం, ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. ఏమండి, ఆయనతో కూడా మనం ఏం చేయాలి? తిరిగి లేపబడే అనుభవంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము పునరుత్థానం గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన పునరుత్థానమే జరగకపోతే మేము చెప్పిన సాక్ష్యం ఏంటి? అది కూడా వ్యర్థమే కదా. వ్యర్థం అనలేదు, అది అబద్ధ సాక్షులుగా అగబడును కదా. ఎందుకు చెప్తున్నానంటే, పునరుత్థానము లేదనే సద్దూకైలు బ్యాచే కాదు, కొంతమంది అలనాడు కొరింథీ సంఘంలోనే ఉన్నారు. యేసు ప్రభువారు ఎలాగైతే ఆయన తిరిగి లేచాడో, ఆయన ప్రజలమైన మనము విశ్వసించిన వారిని, విశ్వసించేవాడు ఎవడైనా కూడా ఆయనతో తిరిగి లేపబడము ఎంత సత్యమో, అలాగనే ఆయన పునరుత్థానుడై ఉన్నాడు అని ఇచ్చిన సాక్ష్యము కూడా అంతే సత్యం. ఆమేన్. ఆయన లేపబడకపోతే ఎంతమంది మనం ఆధ్యాత్మికంగా లేపబడి అనుభవంలోకి వస్తామా? ఈ రోజున క్రీస్తుని ఎరిగి ఉండేవాళ్ళమా? క్రీస్తును మనం తెలుసుకునే ఉండేవారమా? హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఏదో ఆర్డినరీ వాడు కాదు నాన్న. చనిపోయి తిరిగి లేస్తానని చారిత్రకమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తిరిగి లేచాడు అని. మీ దగ్గర తిరిగి లేవలేదు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? చెప్పండి. తిరిగి లేదు అంటే మరి సమాధి ఎలాగుండాలి? ఖాళీగా ఎందుకు ఉంటుంది? అవునా కదా? వాస్తవం. లేదు అనడానికి ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేదు. ఆయన తిరిగి లేచాడు అనడానికి చాలా చారిత్రాత్మక అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన పునరుత్థానుడే లేకపోతే ఆయన గురించిన సాక్ష్యం ఏమవుతుందని? వ్యర్థమే కదా. ఇప్పుడు అపోస్తలులందరూ పునరుత్థానుడైన యేసుని మేము ప్రకటించుచున్నాం. ఒరే ఆపే దొమ్మి ఎవరికైనా ఉందని సవాల్ చేసేసారు అపోస్తలు. ఎవరండి? ఇప్పుడు పేతురు గారు చెప్పారు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తలుల కార్యగ్రంథం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలు తొలగించి ఏం చేశాడు? ఆయనను లేపెను. ఆమేన్, ఆమేన్. చూడండి పిల్లరా, 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం ఏంటి చెప్పండి? సాక్షులము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై పేతురు గారు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మరణము ఆయనను బంధించి ఉంటే అసాధ్యము. మరణ వేదనలు దేవుడు తొలగించి ఆయన ఏం చేశాడు? ఆయనను లేపాడు. యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము ఏమన్నాడు చెప్పండి? అపోస్తలులు మేమే సాక్షులు అని అంత ధైర్యంగా చెప్పగలిగారంటే దానికి కారణం ఏంటి చెప్పండి?
ఆయన తిరిగి లేచాడు కాబట్టి. అబ్బాయ్ ఆమేన్. అంత ధైర్యంగా మేమే సాక్షులం, ఆయన తిరిగి లేపాడు. ఎస్, ఒకవేళ ఆయన తిరిగి లేచి ఉండకపోతే పౌలు యొక్క వేదన అదే. హలో, ఆయన తిరిగి లేపబడి అలా మేము చెప్పిన ఈ సాక్ష్యము అబద్ధ సాక్ష్యం అయిపోతుంది కదా అని వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవంగా ఒక మాట చెప్తాను, అదేంటి చెప్పనా? దేవుని బిడ్డలారా, నీవు నేను మనము కూడా పునరుత్థానమునకు అపోస్తులైన వారు ఏ విధంగా సాక్షులుగా ఉన్నారో ఇతరులకు మనం ఎలాగ ఉండాలి? చెప్పాలి గట్టిగా, సాక్షులుగా ఉండాలి. ఎంతమందికి సాక్షులుగా మనం ఉంటున్నాం? నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నిజంగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మనం చెప్పే సాక్ష్యం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఆమేన్. సరే, 4వ విషయానికి వెళ్దాం. 4వ విషయంలో మనం చూస్తే 16, 17 వచనాలు గమనిద్దాం. మృతులు లేపబడిన ఎల్లా క్రీస్తు కూడా లేపబడలేదు. 17 వచనం, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు పాపములోనే ఉన్నారు. 4వదిగా పునరుత్థానం అనేది లేకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపములోనే ఉన్నట్టు కదా. హలో వినండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కనుక ఒకవేళ ఆయన లేపబడకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపములో ఉన్నట్టు, పాపములోనే ఉన్నట్టు. దైవజనగమా, దేవుని బిడ్డలారా, 4వదిగా పునరుత్థానమే కనుక లేకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? కానీ ఇప్పుడు క్రీస్తు పునరుత్థానము మన పాపములను క్షమించి మనల్ని ఏం చేసిందండి? పరిశుద్ధులుగా చేసింది. ఆమేన్. మన పాపములన్నిటినీ కూడా క్షమించి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏం చేసిందో తెలుసండి? నిజమే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఈ వాక్యాన్ని మనమందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఈ రోజున లేచి ఉండకపోతే పౌలు ఉద్దేశం ఏంటంటే ఇంకనూ ఎక్కడున్నట్టు? పాపములే ఉన్నట్టు. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనం చదవండి. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు రాయబడి ఉంది. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తిరిగి లేచి మనందరిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు కదా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడ్డాడు. ఆమేన్. క్రీస్తు లేపబడ్డాడు అనడానికి కారణం, యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు, లేపబడ్డాడు అనడానికి కారణం ఏంటంటే మనల్నందరినీ నీతిమంతులుగా. అమ్మాయి వింటున్నారా? ఏంటి ఆలోచిస్తున్నారు? మనల్నందరినీ పునరుత్థానుడిగా తిరిగి లేచింది ఎందుకంటే మనల్నందరినీ నీతిమంతులుగా తీర్చడానికి. ఆమేన్. ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడ్డామంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి పౌలు అక్కడ చెప్తున్నాడు. ఆయన తిరిగిగా లేపబడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపములోనే ఉన్నట్టు. అందుకని అక్కడ ఉంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన ఏమయ్యాడండి? పునరుత్థానుడై తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు చెప్పిన మాట ఏంటంటే, 4వ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆయన తిరిగి లేపబడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు? పాపంలో. ఒరే నాన్న, పాపములోనే ఉన్నట్టు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి
మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు కాబట్టి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మనం ఈ రోజున ఎలాగ మార్చబడ్డామంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి జరిగిన కార్యం అది. సంగమా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పౌలు వాపోతున్నాడు, బాబు ఆయన లేపబడకపోతే మనం ఇంకా ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? పాపంలోనే ఉన్నట్టు. నానా, ఆయన తిరిగి లేచాడు కనుకనే నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన నీతిమంతులుగా మార్చాడు కాబట్టి ఇంకను మనం ఎక్కడ లేవండి? పాపములో లేము, లేపబడ్డాడు కాబట్టి. ఆయన తిరిగి లేపబడి ఉండకపోతే ఏమండి ఇంకా మనము పాపములో ఉన్నట్లే. పౌలు గారు చెప్పిన విషయం. కానీ రోము సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, మీ అపరాధము నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు, మనలందరినీ నీతిమంతులుగా తీర్చుటకై ఆయన ఏమయ్యాడో తెలుసా? మన కొరకు ఆయన తిరిగి పునరుత్థానుడుగా లేపబడ్డాడు. ఆమేన్, ఆమేన్. ఈ పునరుత్థానపు అనుభవాన్ని మనలో కలగాలి. పునరుత్థాన బలాన్ని ఎరిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఏం చెప్పాడు? ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అన్నాడు కదా. ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన భావం గలవాడినై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. గమనించండి, ఇక్కడ మృతులలో పునరుత్థానము నాకు కలగవలనని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో నేను పాలివాడునకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను అన్నాడు. సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా నేను ఎంచానని పౌలు గారు చెప్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు, నేను, మనం పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభుల వారు మాట్లాడుతున్నారు. మాట్లాడే విషయంలో మనం క్లియర్గా చాలా శ్రద్ధగా మనం వినాలి. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్య స్వరూపిగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉండకపోతే మనం ఇంకనూ కూడా ఎక్కడ ఉన్నామంటే పాపంలోనే ఉన్నామని అర్థం కదా. ఆయన తిరిగి లేచి ఉండడం, పునరుత్థాన బలము ఎరిగి నిమిత్తము నేను ఈ లోకములో సమస్తమును క్రీస్తు కొరకు ఏమంటే నష్టముగా, పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. ఆమేన్. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు గనుకనే మనము పాపములు లేము, నీతిమంతులుగా మార్చబడ్డాం. 5వ విషయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, దయచేసి మనము 18వ వచనం చదువుదాం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. అమ్మ వినండి, పునరుత్థానం లేకపోతే క్రీస్తును నమ్ముకున్నవారు, క్రీస్తును నమ్ముకొని నిద్రించిన వారందరూ కూడా నశించిపోయినట్లే. వింటున్నారా? ఆయన పునరుత్థానం లేకపోతే మనం అందరం ఏమయ్యేవాళ్ళం? నశించిపోయాం. యేసుప్రభువు వారు ఏమన్నారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. ఇక్కడేమంటున్నాడు? అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించారు. అంటే పునరుత్థానం లేకపోతే మనం అందరము కూడా నశించిపోతుంది. కానీ ప్రభుల వారు పునరుత్థానం వల్ల మనము, మన ఆత్మలు నశించిపోకుండా పరలోకానికి చేర్చడం కోసమే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. 5వదిగా మనం చూస్తే, పునరుత్థానం లేకపోతే క్రీస్తును నమ్మిన వారందరూ కూడా, నిద్రించిన వారందరూ కూడా నశించిపోతున్నట్లేనా? పునరుత్థానం ఉంది కాబట్టి మనం నశించిపోలేదు.
మనం రక్షించబడ్డాం, పరలోకానికి మనం చేర్చబడుతున్నాం. ఆమేన్, ఆమేన్. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి ఏమవును? శిక్ష విధించబడును. ఇప్పుడు నశించిపోయేవాడు ఎవడంటే పునరుత్థానమునైన క్రీస్తును నమ్మనవాడు కదా. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. నమ్మనవాడు ఏమవుతాడు? నశించిపోతాడు. అయితే పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, క్రీస్తు నందు నిద్రించిన వారు నశించేది అంటే, అంతేకాదు పునరుత్థానం లేకపోతే క్రీస్తు నందు నిద్రించిన వారందరూ కూడా నశించిపోతారు అనే పాయింట్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వాస్తవంగా ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటి అనంటే, దైవ జనాంగమా, పునరుత్థానములో ఆయన తిరిగి లేచాడు కాబట్టి పునరుత్థానమును విశ్వసించిన వాడు ఎవడో కూడా నశింపడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును పూర్తి చేయండి, నశింపక. ఏంటా అండి? నశింపక ఏం పొందుతాడు చెప్పండి? నశింపక నిత్య జీవం పొందుతాడు. ఆమేన్. వాస్తవికమైన ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేంటో తెలుసా? పునరుత్థానుడైన యేసునందు విశ్వసించేవాడు ఇంకా నశించడు. ఏం చేయడండి? నశించడు. కారణం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడిగా తిరిగి లేచి ఆధ్యాత్మికంగా తిరిగి మనం లేపాడు కాబట్టి పాపము నుంచి మనం విడిపించాడు, శాపము నుంచి మనం విడిపించాడు, నీతిమంతులుగా మనం మార్చాడు, ఏమండి పరిశుద్ధులుగా మనం చేశాడు. ఇక మనం ఎలా నశిస్తాం చెప్పండి? ఆయన నమ్ముకున్నాం, ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాడు కాబట్టి ఇక మనం ఎలాగ నశిస్తాం? విశ్వసించిన వాడు, నమ్మిన వాడు, దైవ లేఖనం చెప్తుంది, వాడు నశించననే నశించడు. ఆమేన్. కారణం ఏమిటంటే, యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చింది ఎవరి కోసం అండి? నశించిపోయిన వారి కోసమేగా. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగం మనం ఆలోచన చేద్దాం. నశించిపోయిన దానిని నా యేసయ్య వెదికి రక్షించడానికి వచ్చాడు. పునరుత్థానుడైన క్రీస్తును నమ్మిన ప్రతివాడు, నేనేం చెప్తానంటే నశించడు అని చెప్తున్నాను. పౌలు చెప్తాడు ఏంటంటే, ఒరే బాబు, ఆయన తిరిగి లేపబడకపోతే వాడేమవుతాడు? నశించిపోతాడు. కానీ వాక్యం చెప్తుంది, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనము నశించము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనమేమన్నా నశించము. ఆమేన్. కాబట్టి క్రీస్తు సువార్తను ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు అనేది ఎంత సత్యమో, ఆ సత్యాన్ని నమ్మిన వాడు నశించడు. కానీ పౌలు చెప్పింది ఏంటంటే, బాబు, పునరుత్థానం లేకపోతే క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించిపోతారు కదా. హలో, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మనము నశించను. ఆరవదిగా మనం చూద్దాం. ఆరవదిగా ఇక్కడ 19వ వాక్యం చూద్దాం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, చూడండి ఇక్కడ ఆరవదిగా, పునరుత్థానము లేకపోతే క్రీస్తునందు మనం ఉంచిన నిరీక్షణ వ్యర్థమైపోతుందేమో. క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది తెలుసా? క్రీస్తు ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తారో, ప్రభువుని నమ్ముకున్న వారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మనము తిరిగి లేపబడతామని. అందుకే పౌలు చెప్తాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఏం పడకూడదు? దుఃఖపడకూడదు. చదవండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఆమేన్. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఇదే నిరీక్షణ. క్రైస్తవులకి దేవుని ప్రజలకు ఉన్న నిరీక్షణ ఏంటి? ఆయన వస్తాడు. ఏమండి? ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయనను నమ్ముకున్న ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడదంటే అర్థం ఏంటి? చనిపోయిన వారి గురించి మనం ఏం చేస్తాం చెప్పండి? బతుకున్న కాలంలో కూడేట్టవు కానీ అయ్య బాబు ఏడుపులు మామూలు ఏడుపులు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భూమి మీద ఉంటే ఎంత బాగా చూసుకుందునో, మరి బతుకుండగా చూసేవేంటి? ఏసు రక్తం చూసేస్తే ఆడెందుకు చచ్చిపోతాడు? కళ్ళల్లో పెట్టుకుని చూసుకుందును, పువ్వుల్లో పెట్టి చూసుకుందును. హల్లెలూయా. చనిపోయిన తర్వాత డ్రామా యాక్టింగ్లు మామూలు కాదండి ఏడిసేవాళ్ళు. అబ్బో ఎంత ఎంత మామూలుగా కాదండి. హలో, క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా చనిపోయిన వారిని గురించి మనము దుఃఖపడకూడదు, ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదంటే నేను చెప్తాను, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని మనము చూస్తాము అనే నిరీక్షణ. ఆమేన్. ఇప్పుడు పునరుత్థానుడైన ఆయన మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ప్రతివాడు కూడా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. క్రైస్తవులకి దేవుని ప్రజలకు ఉన్నటువంటి నిరీక్షణ అదే. ఆమేన్. ఒకానొక దినాన వస్తాము, ఆయనతో వెంట పెట్టుకుని వస్తాము. బైబిల్ ఏం చెప్తుంది? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదని వాక్యం చెప్తుంది. క్రైస్తవులుగా ఒకళ్ళకి నిరీక్షణ. అందుకే నేను చెప్తున్నాను, చనిపోయినప్పుడు బాబు మేము ఎందుకు వీరిని ఈ విధంగా సమాధి చేయాలంటే, సమాధి చేయబడిన యేసు ఎలాగైతే 3వ దినాన ఆయన తిరిగి లేచాడో, ఆయన నమ్మిన వారు కూడా చనిపోతే సమాధి చేయబడితే ఒకానొక దినాన్న యేసు ప్రభువారు వచ్చి వారిని తిరిగి లేపుతాడు. అది మా నిరీక్షణ. కాబట్టి సమాధి చెయ్యాలని కొండ బద్దలు కొట్టినట్లుగా నేను మాట్లాడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానుడై తిరిగి లేస్తే ఎలాగైతే లేచాడో మనము తిరిగి లేస్తామనేది నిరీక్షణ. కానీ పౌలు గారు చెప్పారు, పునరుత్థానం అనేది లేకపోతే క్రీస్తు మీద మనకున్న నిరీక్షణ ఏమైపోతుంది? వ్యర్థమే కదా. ఆయన చెప్పిన సత్యం అది. పునరుత్థానం లేకపోతే నిరీక్షణ ఏమైపోద్ది? విశ్వాసం ఏమైపోద్ది? సాక్ష్యం ఏమైపోతుంది? ఏమండి, ఇవన్నీ పునరుత్థానం లేకపోతే జరిగే ప్రక్రియ కదా. వాస్తవంగా దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ రోజున పునరుత్థానము లేకపోతే మన నిరీక్షణ ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. కానీ పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచదు. ఆమేన్. పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మన నిరీక్షణ సిగ్గుపరచదు. నువ్వు సిగ్గుపడవు. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడు సిగ్గుపడతాడు. కానీ దేవుని యందు పునరుత్థానుడై తిరిగి లేచాడని నిరీక్షించేవాడు సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనము కూడా ఒకానొక దినాన ప్రభు వచ్చినప్పుడు మనము తిరిగి లేపబడతామనే నిరీక్షణ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దైవజనాంగం మా దేవుని బిడ్డలారా, చాలా మంది నిరీక్షణ లేని వారుగా ఉంటారు. వాస్తవంగా దేవుడు ఈ రాత్రి మాట్లాడేది ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడని మనం నిరీక్షించుచున్నాం. కానీ పౌలు అక్కడ చెప్తున్నాడు, ఒరే ఆయన గనక తిరిగి లేచి ఉండకపోతే మన నిరీక్షణ ఏమైపోతుంది?
వ్యర్థమైపోతుంది కదా అనే మాటను హెచ్చరిస్తూ ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు మనం ఉంచిన నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ఆమేన్. దేవుని యందు మనం ఏముంచాలి, నిరీక్షణ ఉంచాలి. ప్రతి ఒక్కరికి కూడా అదే నిరీక్షణ. మనం నూరు పోయాలి. క్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే తిరిగి లేచాడో బాబు మనము లేస్తాం. నిత్య జీవం ఎలాగంటే తెలుసా, ఆ తిరిగి లేచిన పునరుత్థానపు అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. ఆధ్యాత్మికమైన పునరుత్థానము మన జీవితంలో కలగకుండా, మనం నమ్మకుండా, మనం విశ్వసించకుండా దేవుడు మన జీవితాలలో ఏమండి అద్భుతాన్ని దేవుడు చేయకపోతే ఈ రోజున నీవు నేను మనం ఏమైపోతామంటే ఒకసారి ఆలోచించండి. నేను అంటాను 4, 5, 6దిగా ఆయన పునరుత్థానుడై తిరిగి లేకపోతే ఏమన్నా మన నిరీక్షణ ఏమవుతుంది, వ్యర్థమైపోతుందని పౌలు గారు చెప్పారు. అయితే వాస్తవంగా నేనేం చెప్తున్నానంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన యందు మనకున్నటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరొకసారి చెప్తున్నాను, ఆయన ఎలాగైతే తిరిగి లేపబడ్డాడో ఆయన రెండో రాకడలో రాబోతున్న మనం కూడా తిరిగి లేపబడతాము అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రాణమను నాలో ఎలా తొందరపడుతున్నావు, దేవుని యందు కీర్తనకాడే ఉన్నాడు, దేవుని యందు నేనేం చేస్తున్నాను, నిరీక్షణ ఉంచి ఉన్నాను. అబ్రహాము కూడా నిరీక్షణకు ఆధారం లేని కాలములో అబ్రహాము దేవుని నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అద్భుతాలు అబ్రహాము యొక్క జీవితంలో చూడగలిగాడు. ఆమేన్. క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా మానవులమైన మన జీవితాలలో మనం అదే నిరీక్షణ కలిగి ఉండాలి. చివరగా ఏమంటున్నాడండి, మరి ఏమన్నాడు ఇందాక, అయ్యో పునరుత్థానం లేకపోతే ఈ జీవిత కాలము ప్రభువు నమ్ముకుంటే మనుషులందరికంటే నేనేమో దౌర్భాగ్యుడిని అంటున్నాడు. చదవండి ఆ మాట చూడండి. మనుషులందరికంటే నేనేమవుదును, దౌర్భాగ్యులమై ఉందుము. అంటే పునరుత్థానం లేకపోతే ఈ జీవిత కాలమందు ప్రభువుని నమ్ముకుంటే మనుషులందరికంటే, యేసు ప్రభువారు పునరుత్థానం లేకపోతే ప్రభువుని నమ్ముకుంటే వ్యర్థమే, అంతకంటే దౌర్భాగ్యులమై ఉందుము. పౌలు గారు చెప్పిన ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో చెప్పండి. ఈ రోజున ఒకవేళ ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఈ జీవిత కాలమంతా కూడా మేము ఆయన నమ్ముకొని ఉంటే మనుషులందరికంటే మేమేమోలు దౌర్భాగ్యులం అయిపోదు. ఒక మాట చెప్పనండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి దౌర్భాగ్యమైన మనల్నందరినీ కూడా క్రీస్తు యొక్క రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన రక్తముతో దౌర్భాగ్యులము, నేను దౌర్భాగ్యుడిని అన్నాడు. అంతే కదా. మరి పునరుత్థానం కనుక లేకపోతే మనుషులందరికంటే పౌలు గారు దౌర్భాగ్యుడే కదా. పూర్వం హింసకుడిని, దోషకుడిని, హానికరుణ్ణి అన్నాడు కదా. ఇప్పుడు సౌలు గారి కంటే గొప్పలము మనం చెప్పండి. సౌలు గారి కంటే గొప్పలమా మనం? ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని చేశాడండి. సంఘ బిడ్డలను హింసించాడుగా. చెప్పండి. ఆయన అన్నాడు, హింసకుడిని, నేను దోషకుడిని, నేను హానికరుణ్ణి అన్నాడు. నిజంగా ఆయన కంటే పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన దౌర్భాగ్యుడు కాదు. క్రీస్తును నమ్ముకోలేనుడు దౌర్భాగ్యుడు, ఆయన పునరుత్థానం నమ్మలేనుడు దౌర్భాగ్యుడు. అది దౌర్భాగ్యుడైనటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు, పునరుత్థానుడైన క్రీస్తే ఏం చేశాడండి, పౌలుగా దేవుడు మార్చేశాడు. ఆమేన్. ఒకప్పుడు క్రీస్తుని ఎరగని మనం దౌర్భాగ్యులమే. పునరుత్థానుడై క్రీస్తును విశ్వసించిన దౌర్భాగ్యులమైన మనలందరినీ కూడా మార్చివేసి ఆ పరలోక రాజ్యానికి, ఆయన దేవుని రాజ్యానికి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, వారసులుగా చేశాడు. పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా,
ఒరే బాబు, పునరుత్థానం లేకపోతే మనుషులందరికంటే నేనేమవుతుంది? దౌర్భాగ్యాన్ని. ఒకవేళ ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేనేమంటానంటే దౌర్భాగ్యుడు కాదు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ ఏమంటాడు? తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ వచనం 12, 13 వచనాలు చదువుదాం. పూర్వం దూషకుడు, హింసకుడు, నేను కనికరింపబడ్డాను అన్నాడు. హల్లెలూయా. పూర్వము ఆయన ఎలాగున్నాడు అంటే దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. అంటే దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పునరుత్థానము శక్తి ద్వారా, అందుకే ఆయన అన్నాడు, పునరుత్థానుడైన యేసునే మేమేం చేస్తున్నాం? ప్రకటించుచున్నామని చెప్పాడు. ఎవరినండి? పునరుత్థానుడైన యేసుని మేము ప్రకటించుచున్నాము అని ఎందుకు చెప్పగలిగాడంటే ఒకప్పుడు దౌర్భాగ్యంగానే జీవించాడు, ఒకప్పుడు దౌర్భాగ్యంగానే బ్రతికాడు. కానీ ఈ దౌర్భాగ్యుడైనటువంటి సౌలును దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఘనమైన పరిచర్య చేయడానికి ఆయనను దేవుడు విప్లవాత్మకంగా దేవుడే మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థానుడై తిరిగి లేచి ఉండకపోతే నేను దౌర్భాగ్యుడిని అంటాడు. అవునండి, పునరుత్థానం నమ్మలేనోడు దౌర్భాగ్యుడివే. నీ అంత దౌర్భాగ్యి ఇంకొకడు ఉండడో. పునరుత్థానమును నమ్మాము కాబట్టి ఇప్పుడు మనం దౌర్భాగ్యులం కాదండి. పరలోక భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. దేవుని కుమారులుగా దేవుడు చేశాడు. దేవుని రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని రాజ్య వారసులు మనం, సామాన్యులం కాదు మనం. ఆయన రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ రోజున దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వసించిన మనం, ఆయన నమ్మిన మనం, ఆయన పునరుత్థానాన్ని నమ్మిన మనం, ఈరోజు నేను అంటాను మనం దౌర్భాగ్యులం కాదు. ఎవడు దౌర్భాగ్యుడు అంటే పునరుత్థానం నమ్మలేనోడు దౌర్భాగ్యుడు, విశ్వసించలేని వాడు దౌర్భాగ్యుడు. యేసు ప్రభులు వారు పునరుత్థానమే లేకపోతే మనము ప్రభువును నమ్ముకోవడం వ్యర్థమే కదా. అంతకంటే దౌర్భాగ్యం ఉంది. ఈ రోజున పౌలు చెప్పిన మాట అదే. ఆయన పునరుత్థానుడైన తిరిగి లేచాడు, దౌర్భాగ్యములు అయిన మమ్మల్ని అందరినీ కూడా సన్మార్గములో ప్రభులు వారు నడిపించారు అనే మాట ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. ఒకప్పుడు మనం దౌర్భాగ్యులమే, కానీ పునరుత్థానుడైన లేచిన యేసే మనల్ని ఏం చేశాడండి? దౌర్భాగ్యులమైన మనల్ని సౌలును పౌలుగా మార్చినట్లుగా దేవుడు మనలను ఆయన బిడ్డలుగా దేవుడు మార్చాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. పునరుత్థానము లేదని బోధిస్తే యేసు ప్రభు వారు పునరుత్థానము లేనట్టే కదా. పునరుత్థానము లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే కదా. పునరుత్థానము లేకపోతే మనం చెప్పే సాక్ష్యం వ్యర్థమే కదా. పునరుత్థానము లేకపోతే ఇంకా మనం పాపంలో ఉన్నట్టే కదా. పునరుత్థానము లేకపోతే మనం నశించిపోనట్లే కదా. పునరుత్థానము లేకపోతే మన నిరీక్షణ వ్యర్థమే కదా. పునరుత్థానం లేకపోతే ప్రియులారా మనమందరము కూడా దౌర్భాగ్యులమే కదా. పౌలు గారు చెప్పిన ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరు నోరు తెరిచి కళ్ళు మూసుకుని, దేవా ఇంతవరకు నీ దైవజనుడి ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. నిజమే దేవా, మేము పునరుత్థానము ద్వారానే, పునరుత్థానము శక్తి ద్వారానే మా జీవితాలు గొప్ప కార్యం చేశావు. ప్రార్థన చేద్దాం. దైవజనురాలు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నైనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కొరింథీలో ఉన్న సంఘస్థులకు ప్రభా నాయన పునరుద్ధానము గురించి ప్రభా నాయన పౌలు గారు ఎంతో నాయన విపులంగా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. సంఘానికి నైనా పునరుద్ధానం గురించి తెలియజేస్తూ అయ్యా ఈ రాత్రి ప్రభా నైనా పునరుద్ధానం గురించి ప్రభా
మీరు మాతో నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, కొందరైతే ప్రభా పునరుద్ధానము లేదని నాయన అయ్యా చెప్పుకుంటున్నారని ప్రభా. అయ్యా నాయన, పునరుద్ధానమే లేకపోతే ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభానికి స్తోత్రాలు, మాకు జీవితమే లేదు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది గనకే ప్రభా నాయన నీవు తిరిగి లేచావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి, ఆ తిరిగి లేచే అనుభవాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి పునరుద్ధానము ద్వారా. అయ్యా పునరుద్ధానము లేకపోతే విశ్వాసమే వ్యర్థమని నాయనా, అయ్యా నమ్మటమే వ్యర్థమని ప్రభా నాయనా మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పునరుద్ధానం లేకపోతే ఇంకా పాపములోనే ఉన్నట్లని, అయ్యా పునరుద్ధానం లేకపోతే నాయనా నశించెదరని ప్రభా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ప్రభా అయ్యా పునరుద్ధానము ఉన్నదని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. పునరుద్ధానం ఉన్నవాళ్ళని ప్రభా నాడు శిష్యులు ప్రభా నీకు సాక్షిగా ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయన, నేటి వరకు కూడా ప్రభా సంఘము ప్రభా అయ్యా నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నా ప్రభా, పునరుద్ధానము లేకపోతే ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా నా ప్రభా, ఈ నిత్య జీవము లేదని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా, పునరుద్ధానం లేకపోతే దౌర్భాగ్యులమే అని ప్రభా నాయనా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నాయనా నా ప్రభా, పునరుద్ధానము అయ్యా నాయన జీవము నీవై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రభా చనిపోయినా తిరిగి లేస్తాడని ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన, పునరుద్ధానం ద్వారా మాకొక నిరీక్షణ కలుగజేశారు ప్రభా. అయ్యా ఆ నిరీక్షణ ప్రభా సిగ్గుపరచుదని ప్రభా ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నా ప్రభా, నీకు వందనాలు అయినా తండ్రి. మా కొరకు నైనా నీవు ఈ లోకానికి నైనా తండ్రి అయ్యా నీవు దేవునివై ఉండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మనుష్య కుమారునిగా ప్రభా నైనా అయ్యా నువ్వు మానవుడు అయ్యావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా కోసమే నువ్వు పాపముగా మారావు నైనా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నా ప్రభా, నీకు స్తోత్రాలు నైనా. ఏ పాపము ఎరుగని వాడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా మా కొరకు మరణించి తిరిగి పునరుద్ధానుడే మీరు లేచారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి, ఆ పునరుద్ధాన బలము శక్తిని మేము పొందుకుని ఈ లోకములో మీ కొరకు మేమందరము సాక్షులుగా ఉండటానికి మీరే సహాయం దయచేయండి. రాత్రి విత్తబన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన ఛానల్ ద్వారా ప్రభా, విశ్వాస వాక్కు ద్వారా నైనా అయ్యా అనేక మంది ప్రభా నాయన ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా వారందరినీ బలపరిచి వారి కుటుంబాలలో నీవే ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కుండలకు వాక్యం విని బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్.